ఆమేన్. ఎప్పుడైతే గుంపుగా మనం ఉంటామో అప్పుడు తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు చాలా మంది 5,000 మంది పైబడి ఉన్నా వాళ్ళకి ఆకలి అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. దాన్ని ఏం చేశారంటే ఈ విరిచినప్పుడు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు ఆ ముక్కలన్నీ ఏం చేశారంట? గంపలో గంప అంటే సంఘం అని అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధంలో చెప్పాలంటే గంప అనగా సంఘం. విడిపోయిన ముక్కలు ఎక్కడికి రావాలి? సంఘంలోకి రావాలి, సంఘంలో ఉండాలి. ఇప్పుడు మిగిలిపోయిన పారేయచ్చుగా. మీరు ఎప్పుడైనా మాంసం కొట్టుకెళ్ళారా? వెళ్ళినప్పుడు ఒక 100 కేజీలు చికెన్ కొట్టించామనుకోండి, ఫంక్షన్ కొట్టేస్తా అంటారు కదా, ఎంతసేపు అయినా ఎన్నో ఒక గంపలో ఉంటే బాగానే ఉంటుంది మాంసం. కానీ ఒక ముక్క విడిపోయింది అనుకోండి, వెంటనే ఏమైపోద్ది? అది పాడైపోద్ది కదా. అలాగే ఒంటరిగా ఉంటే పాడైపోతారు. ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. ఏం చేయాలి? సంఘంలో ఉండి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నా పేరు మల్లెల రాజు. పొన్నూరు పోలీసు వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు అలియాస్ కత్తుల రాజు. నిడుబ్రోలు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం, పొన్నూరు మండలం నిడుబ్రోలు. ఇక్కడ నేను కొన్ని 100 సార్లు ఈ రోడ్లో ఉన్న ప్రయాణమై మా ఊరు వెళ్తూ ఉంటాను. ప్రతి 2 రోజులకు 3 రోజులకు ప్రవేశిస్తున్నప్పుడల్లా కూడా మా ఊరిలో అందరూ మల్లెల రాజు వీడొక రౌడీ అన్నారు, వీడొక తాగుబోతాడు అన్నారు, వీడొక నక్సలైట్ అన్నాడు, వీడొక గోండా అన్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మా అమ్మ ప్రార్థన ఎంతగా చేసేదంటే, మా అమ్మ ఇది మారాలని తల గోడకేసి బద్దలు కొట్టుకొని ఈ నుదుటి పగిలిపోయే రక్తం కారేంతగా ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసేది. ఆమేన్. ఒకరోజు నేను 2004లో అప్పటికి గద్దరతో, మాజీ నక్సలైట్గా ఉన్న విప్లవకాడని గద్దరతో పరిచయాలుండి ఊరూరు తిరుగుతూ విలేజ్లకు వెళ్తూ అనేకుల కోసం పోరాటం చేయాలి, అనేకుల కోసం న్యాయం చేయాలి, ఈ బ్రతుకు ప్రజలకు అంకితం అనుకొని ఆ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళేమో ఈ మల్లెల రాజు గారిని యూనిఫార్మర్ కన్నా చేయాలి, లేదా ఎన్కౌంటర్ అన్నా చేయాలి. 2 టార్గెట్లు పెట్టారు 2004లో. ఈ 2004 ఆ 2 టార్గెట్లో డెఫినెట్గా నేను పోలీసు వాళ్ళకి చిక్కితే పోలీసు వాళ్ళని వెంట పడుతున్నారు. ఆ సమయంలో పిడుగురాళ్ళ దగ్గర మోర్జంపాడు రేగులగడ్డ గ్రామం ఉంటుంది. ఆ ఊరు క్యాంపెయిన్కి వెళ్ళాం. ఆ ఊరు క్యాంపెయిన్కి వెళ్తే రేగులగడ్డ అంటే పక్కా నక్సలైట్లు ఉండే ఏరియా. ఆ ఊరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో గ్రేహాన్స్ దళాలు మమ్మల్ని చూసి తుపాకులు పెట్టి కారు దిగంటారా అని చెప్పేసి అని సైడ్ చేశారు. దిగాం, చేతుల పైకి అతనని అన్నారు, ఎత్తాం. ఒక్కొక్కడు మెల్లుకొచ్చి 15 మంది మమ్మల్ని రౌండప్ చేసి మా 2 చేతులు వెనకాల కట్టేసి ఆ ఊర్లో తీసుకెళ్ళి ఒక పెద్ద టెంపుల్ మీద బట్టలను ఓడదీసి ఒక డ్రాయర్ మీద కూర్చోబెట్టి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని హిందీలో అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుగు రాదు, నాకే హిందీ రాదు. నేను అనుకున్నాను దొరికాం, ఈ రోజుతోనే భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయాయి. రేపు అనేది లేదని చెప్పి నా శిష్యులతో చెప్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు, బతికించండి సార్, పొరపాటు అయింది వచ్చాం, తప్పైంది వచ్చాం, ఈయన మాటలు వచ్చాం అని అంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. మా దగ్గరకు వచ్చి ఒక్కడు కూడా మాతో మాట్లాడి వీళ్ళు మాకు సంబంధించిన వ్యక్తులను చూడటానికి లేదు. ఎందుకంటే రేగులగడ్డ అనే గ్రామంలో 11 సంవత్సరాలు పైబడి 12-13 సంవత్సరాల కాడి నుంచి 30 సంవత్సరాల్లో ఉన్న యవనస్తులందరూ వీపులు చూస్తే చొక్కా విప్పి బద్దలుగా పగిలిపోయి ఉంటాయి. ఎందుకు పగిలిపోయి ఉంటే నేను అడిగిన తర్వాత, అన్నలు వచ్చారా, మీరు అన్నలకు సహాయం చేశారా, మీ పోలీసు వాళ్ళు కొడతారు, వాళ్ళు వీపులను పగలు కొడతారు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నలు వచ్చి పోలీసు వాళ్ళకి ఏం సమాచారం వచ్చారని వాళ్ళు కొడతారు. ఆ ఏరియాలో యూత్ ఉండాలంటే భయపడుతున్నారండి, అందుకే వలస వెళ్ళిపోయారండి, ముసలి ముసుకొని ఉంటారు తప్ప కుర్రోళ్ళు ఎవరు కూడా ఉంటారు. అలాంటి గ్రామంలో మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు?
అప్పుడు మా అమ్మకి ఆ నైట్ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆ గుడి మీద కూర్చోబెట్టి గుడిలో కూర్చోబెట్టి తుపాకులు 15 మంది పెట్టి చంపేస్తున్నాయని అన్నారు, మా అమ్మకు దర్శనంలో కనపడింది ఒక నల్లటి సింహం నన్ను మింగేయాలని చూస్తుందంట. అప్పుడు ప్రార్థన చేసింది మా అమ్మ, అయ్యా ఎదవరాళ్ళ పక్షాన్ని ఏజమాడుతా ఉన్నావు కదా, నా కొడుకుని నీ సేవకు పిలుచుకుంటాను కదా, తల్లి గర్భంలో రూపించక ముందే నీ కనులు ఇరిమియాను చూసినట్లు చూసినావు కదా, నీ వాగ్దానం ఏమాయను, భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతించాను కదా, ఇప్పుడు వాడు మరణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వాడిని రక్షించవా, నీ వాగ్దానం తప్పే దేవుడువా అని గోడకి నుదుటిగేసుకొని పగలు కొట్టుకొని రక్తం గారేలా గడుస్తుంటే ఆమె ఏడుపుకి ఆ భాషలకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి శిరోమణమ్మ ఊరుకో ఊరుకో ఊరుకో, డెడ్ బాడీ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ చంపేశారు అంటే నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ కనపడితేనే అమ్మయ్య బతుకున్నారా అనుకుంటుంది. పొరపాటు నాకు జ్వరం వస్తే మా అమ్మ ఏసయ్యా వీడికి జ్వరం తగ్గించొద్దు, ఏసయ్యా వీడి ఇంకా 10 రోజులు ఉండాలి, ఏసయ్యా 30 రోజులు ఉండాలని ప్రార్థన చేసేది. నేను మా అమ్మని గదివేవాడిని, ఎవడన్నా జ్వరం అయితే తగ్గాలని అడుగుతాడు కానీ నువ్వు జ్వరం ఉండాలని అడుగుతాను అని, జ్వరం తగ్గితే నువ్వు వెళ్ళిపోతాగా, జ్వరం ఉంటే మంచం మీద ఉంటాయని ఆమె అలాగ ప్రేమించేదనమాట. ఊరుకో ఊరుకో శిరోమణమ్మ నీకేం పర్లేదు, ఆ అబ్బాయి ఎవరైనా రేపో ముప్ప చచ్చిపోవాల్సిందే కదా అని ధైర్యం చెప్పి టెంట్లు వేసే పరిస్థితుల్లో మా అమ్మ చెప్పింది, మా కొడుకు క్షేమంగా ఉన్నాడు, అయితే మరణం వాడి మీదకి వచ్చినప్పుడు దేవుడు చూపించాడని నేను ప్రార్థన చేశాను, దేవుడే నా కొడుకుని విడిపించాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే నా తల్లి ప్రార్థన విన్న దేవుడు ఆ రోజుతో నేను ఈ భూమి మీద చెల్లుబాటు అనుకున్న నా ఆలోచనని కఠినపురంలోని పోలీసుల ఆలోచనని మార్చి 3 రోజుల తర్వాత ఒట్టు అన్నారు, లేచాం, చల్ రే చల్ అన్నారు. ఆశ్చర్యం ఆశ్చర్యం. హల్లెలూయా. అపురూపమైన నీ కార్యములు దీనుని బ్రతుకులో నెరవేర్చితివి, అపురూపమైన నీ కార్యములు దీనుని బ్రతుకులో నెరవేర్చితివి, దాసుడవనియు స్నేహితుడనియో దాసుడవనియు స్నేహితుడనియు ఏలిన పిలచిన రాజువు నీవు, ఏలిన పిలచిన రాజువు నీవు యేసు, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమే మాధుర్యం, నీ కృపయే ఆధారం, నీ ప్రేమే మాధుర్యం, నీ కృపయే ఆధారం, మధురాతి మధురం నీ నామం, మధురాతి మధురం నీ నామం, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. హల్లెలూయా. నేను రక్షించబడిన తర్వాత మరలా నా వెనకటి దినాలు గుర్తు చేసుకున్నప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం కువైట్ దేశంలో నాతో మాట్లాడినప్పుడు రాయబడిన పాట ఇది. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం చూడండి 41వ అధ్యాయం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నట్టుని నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడు నేనే. చాలు. హల్లెలూయా హల్లెలూయా.
ఈ మాట ద్వారా ఒక అరబిక్ దేశంలో, ఒక కువైట్ దేశంలో ఏ బైబిల్ అయితే ఈసురు కొట్టానో, దేవుడైతే నాకు వద్దనుకున్నానో, అదే దేవుడు భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను, దిగులు పడకము, నేను నిన్ను సహాయం చేస్తాను. ఆమెన్. నాకు అర్థం కాల. అప్పటికి వారం రోజుల కిందట ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళి పరిపూర్ణంగా నక్సలైట్గా అయిపోయి ఒక నెలలో నేను ఇంకా తుపాకీ పట్టుకొని అన్నంలో కలిసిపోద్ది అనుకుంటున్నా. నేను నాకు సంబంధం లేని దేశంలోకి వెళ్ళి నా దేవుని పిలుపు పొందుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చాను. ఆమెన్. హల్లెలూయా. ఇది కేవలం డబ్బు ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను మార్చబడి పట్టుకున్నది కాదు, కానీ కన్నీటి ప్రార్థన. ఆమెన్. బైబిల్లో ఒక స్త్రీ కన్నీటి ప్రార్థన చేసిద్ది. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయము. లోక 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒక నిమిషం. 36వ వచనం, 37 చదవండి. 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు ఒక స్త్రీ యేసు పరిచని ఇంట భోజనముకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో చాలు, ఎటువంటిదో అని గొనుక్కుంటూ సనుక్కుంటూ యేసు ప్రభు మీద నిందలు వేయాలి, యేసు ప్రభుని అడగాలి, కడగాలనుకుంటున్నారంట. దేవుని బిడ్డ, ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఏ భేదము లేదు, మనమందరము పాపము చేసినంటే ఒక వ్యభిచరించడమే కాదు, లేకపోతే దొంగతనం చేయటమే కాదు, అబద్ధాలు ఆడటమే కాదు, సాడీలు చెప్పటమే కాదు, ఓర్చుకోలేకపోవటమే కాదు, కానీ ప్రార్థించలేకపోవటమే. తెలుసా ఈ మాట? తెలుసు కదా అందరికీ. ప్రార్థించలేకపోవటమే పాపం. ఈ పాపాత్మురాలైన స్త్రీ పేరు లేదు ఈమెకి. నేను ఈ లోకాసు వార్త చదివేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరినైనా పాపి అంటే ఊరుకుంటారా? ఎంత తప్పని చేయనియండి, పెద్ద నరహంతుకురాలే ఆ లేడీ అనుకోండి, లేకపోతే పెద్ద దొంగతనాలే అనుకోండి, లేదా ఒక ఎలిజబెత్ రాణి లాంటి, లేకపోతే ఒక గొప్ప స్త్రీ అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గొప్ప కిరీటం ఉన్న వాళ్ళని గొప్ప కిరీటంతో పిలిస్తే ఉప్పి పొంగిపోతారు కదా. ఈ పేరు లేని ఈ స్త్రీ పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఎందుకంటే ఈమె పుట్టుకతో పేరు ఉండొచ్చు, కానీ పెరిగి పెద్దదైన అయిపోయిన తర్వాత ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె నడకను బట్టి, ఆమె స్థితిని బట్టి ఆమె పెట్టబడిన పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఊరంతా వాడంతా పాపే మాయ్, ఓ పాపాత్మురాలమ్మాయ్ అని పిలుస్తుంటే, తనకు కొంత వయసు వచ్చిన తర్వాత తనలో తను ఏడ్చుకోవటం మొదలుపెట్టింది. ఈ పేరు మార్చేవాడు లేడా? ఈ బ్రతుకు మార్చేవాడు లేడా? ఈ స్థితిని మార్చగలిగిన వాడు లేడా? వీళ్ళందరూ నన్ను పాపి అంటుంటే నా గుండెలను పొడిచినట్లు అయిపోతుంది అని ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను పాపిని అయిపోయాను, ఈ కొన్ని డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకో, నీ జ్యోతిష్యంతో నాకు మంచి పేరు పెట్టమని అడిగిందంట. వాడు ఏదో రకరకాల సౌందర్యాన్ని పెట్టాడు, లేకపోతే ఇంకో పేరు పెట్టాడు. ఊళ్ళోకి వచ్చి నేను సౌందర్యాన్ని చెప్పుకుంటుంటే జనమందరూ పాపి అని పెట్టబడిన పేరుతో
డబ్బులు ఇచ్చి కొనబడిన పేరుతో కొంతమంది కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతిష్టలు కొనుక్కుంటారు కదా. మా సేవకుల్లో కూడా కొంతమంది డాక్టర్లేట్లు తప్పులేదు, రెవరెండ్లు తప్పులేదు, లేకపోతే బిషప్లు తప్పులేదు, కానీ మాకు బ్రదర్ అని పెట్టుకోవటం ఇష్టం. ఆమె ఎవరు తీర్మానం వాళ్ళది. హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు, అన్న 5,000 ఇస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తాం, 10,000 ఇస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తాం, మీ పేరుకు ముందు ఇది తగిలించుకోవచ్చు, మీ పేరుకు ముందు ఇది పెట్టుకోవచ్చు అని అంటున్నారు. పేరుకు ముందు పెట్టుకుంటే ఏమైంది, పేరుకు తర్వాత పెట్టుకుంటే ఏమైంది? ఆమెన్. హల్లెలూయా. పేరుకు ముందైనా పేరు వెనకాలనే యేసు అని ఉండాలి. పేరుకు ముందైనా పేరుకు తర్వాత అయినా ప్రార్థన అనేది ఉండాలి. పేరుకు ముందైనా పేరుకు తర్వాత అయినా పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా శ్రీ 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 డాక్టర్ రెవరెండ్ లేకపోతే బిషప్ బ్రదర్ మల్లెల రాజు అంటే ఏం ఉపయోగం? పేరును బట్టి పరలోకానికి వెళ్తామా? పేరును బట్టి వెళ్తామా? ఒకరోజు నేను సువార్త ఛానల్ గతంలో వాకింగ్ చెప్తున్నప్పుడు ఒక క్రీస్తు సంఘం ఒక సేవకుడు వైజాగ్లో గుంటూరు వచ్చినప్పుడు నా వాక్యం చూసి, బ్రదర్ నేను ఎవరు వాక్యం వినను కానీ ఎందుకో మీ వాక్యం వింటే నీతో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడొచ్చా అన్నాడు. మాట్లాడాను అన్న నేను. ఆయన మాట్లాడే ఎంత బాగా ఉంది బ్రదర్, మీకు ఎక్కడ ఇది లేదు, నేను ఎక్కడన్నా తప్పు పట్టుకోవాలనుకుంటే నాకు తప్పు దొరకలేదు, నేను ప్రతి ఒక్కరు తప్పే పట్టుకుంటా. అంటే కొంతమంది ఏంటంటే వాక్యం చెబుతున్నప్పుడు ఏ సేవకుడైనా కానీ దానికి దేవుడు ఇస్తున్నాడని గ్రహించుడు, తప్పు పట్టుకోవాలని వస్తాడు. ఏం మాట్లాడతాడో, ఎక్కడ దొరుకుతాడో, ప్రార్థనకు వచ్చేది ఎక్కడ దొరుకుతాడో కాదు, మనుషులు కాదు వెతకాల్సింది. ఎవరు దొరకాలి నీకు? మనుషులు దొరికితే ఏముంది? మనుషులు దొరికితే ఏముంది? మనుషులు దొరికితే ఏముండదు. దేవుడు దొరకాలి నీకు, దేవుడిని వెతకాలి మందిరంలో. ఆయన అన్న మాట ఏంటంటే, నేను వెతుకుతాను బ్రదర్, ప్రార్థన మీరు సేవకులు మాట్లాడేటప్పుడు ఎక్కడ దొరుకుతాడా, ఈ మాటకి ఎక్కడ అబద్ధం చెప్తాడా, ఈ మాటను ఎక్కడ కావించుకొని చెప్తాడా నేను వెతుకుతాను బ్రదర్. కానీ మీరు నాకు చెప్పిన 30 నిమిషాల్లో 25 నిమిషాలు ఎక్కడ దొరకలేదు, కానీ మీరు ఒకటి నేను చెప్తే మార్చుకుంటారా అన్నాడు. 100% మార్చుకుంటా బ్రదర్, నాకే ఉంది చెప్పు, నేను ఎప్పుడు కూడా సేవలో చిన్నవాళ్ళలాగా ఉంటాను, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి, తప్పలేదు, నేను మార్చుకుంటానన్నా. అబ్బా ఇంకా మీరు నాకు బాగా నచ్చేశారు బ్రదర్, నేను ఇంకా మీతో మాట్లాడాలనుకున్నాను, అంత బాగుంది, కానీ మీరు క్రీస్తు సంఘం అని ఎందుకు పెట్టలేదు, జీసస్ ఫైర్ మినిస్టర్ అని ఎందుకు పెట్టుకున్నారు అన్నాడు. అంటే ఏంటి బ్రదర్ అన్న, వాక్యం అంతా బాగానే ఉంది కానీ క్రీస్తు సంఘాన్ని పెట్టుకోవచ్చు కదా అన్నాడు. నేను ఆయన హేళన చేయట్లేదండి, జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది పేరు పెట్టుకుంటే పరలోకానికి వెళ్తారనుకుంటే అసలు నా పేరే క్రీస్తు సంఘాన్ని పెట్టుకుంటా, మల్లెల రాజుని తీసేసేవాడిని నేను కదా. ప్రతి ఒక్క నా కొడుకు పేరు క్రీస్తు సంఘాన్ని పెట్టుకుంటా. క్రీస్తు సంఘమో లేకపోతే యెరూషలేము సంఘమో లేకపోతే యేసయ్య సంఘమో లేకపోతే లూథరన్ సంఘమో బాప్టిస్ట్ సంఘమో పలానా సంఘం అని చర్చి గోడల మీద పేరు రాసినంత మాత్రాన ఆ సంఘము కానీ సంఘ బిడ్డలు కానీ ఆ పేరు పెట్టుకున్నవాడు కానీ పరలోక రాజ్యానికి చేరడు. హల్లెలూయా. మామిడి కోటే చెప్తాను, ఎవరు పరిశుద్ధత వాళ్ళది. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే భార్య భర్తలు, అన్న తమ్ముడు, బావ బామర్ది, అక్క చెల్లెలు, అత్త కోడలు ఏదైనా కానీ వచ్చు. వన్స్ టైం ఈ దేహాన్ని ఈ ఆత్మ వదిలితే ఎవరి పరిశుద్ధత వాళ్ళదే. హల్లెలూయా. నా పరిశుద్ధతను బట్టి నా భార్యను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళరు, నా భార్య పరిశుద్ధతను బట్టి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళరు. పోనీ మా తల్లి గారు ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డానని మా అమ్మను బట్టి నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడు. నేను ఆమె ద్వారా నేను రక్షణలోకి వచ్చాను కాబట్టి నా ప్రార్థన బట్టి నా తల్లిని పరలోక రాజ్యానికి, అట్లా ఉందా బైబిల్లో? హల్లెలూయా. అందుకే ఆత్మీయ స్థితిలో, పరిశుద్ధాత్మను పొందుకునే స్థితిలో, పరిశుద్ధాత్మ వరాలు పొందుకునే స్థితిలో ఎవరు పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకోండి. నేను ఎలాగున్నానని చూసుకోండి, ఎదుటోని చూడబాకండి. ఎదుటోని చూస్తే మీరు పడిపోతారు అంతే. ఆమె సరిగా లేదే, ఆమె ప్రార్థన సరిలేదే, ఆమె భక్తి సరిలేదే, ఆమె అలాగుంది ఆమె ఇలాగుందంటే నీకు అనవసరం, మనకు అనవసరం అండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ, కొన్ని 100,000 మంది జనం ఉంటే ఆ గ్రామంలో యూతులు బయటకు రావడానికి భయపడే పరిస్థితుల్లో రాళ్ళేసి కొట్టే సమయంలో ఎవడు ఏమనుకుంటే నాకెందుకు అనుకుంది. ఆమెన్, ఆమెన్. ఎవడు ఏమనుకుంటే నాకేమి, నా బ్రతుకు మార్చేవాడు ఒకడొచ్చాడు, నా పేరు మార్చేవాడు ఒకడొచ్చాడు, నన్ను మార్చగలిగిన వాడు ఒకడొచ్చాడని వెనక తట్టుకుంటూ వెళ్ళిపోయి
ఆ పాదాల దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా ఆమె మనకి 2 చుక్కల కళ్ళంటి నీళ్ళు వస్తే ఎక్కువ ఏడ్చాం అనుకుంటాం మనం కదా. 2 చుక్కలు కళ్ళంటి నీళ్ళు వచ్చి అనుకోండి, 4 చుక్కలు వచ్చినాయి అనుకోండి, అబ్బో ఏం ఏడ్చాను రా నేను, ఎంతగా ఏడ్చాను రా నేను అని మనలో మనం అనుకుంటాం కదా కదా. కానీ ఆమె అనుకుందా? ఎంత కన్నీరు కచ్చింది. యేసయ్య పాదాలు కడిగే అంత, ఒక పాదం కడగాలంటే దాదాపు 2 చెంబులు నీళ్ళు పట్టిద్ది, 2 పాదాలు కడుక్కోవాలంటే 4-5 చెంబులు నీళ్ళు పట్టేది. ఒక ఒంటిలో ఎంత కన్నీరు ఉందో, ఎంత గుండెల నిండా బాధ దిగమింగుకుందో, ఎంత భారం ఉందో, భారాన్ని బట్టి కన్నీళ్ళు వస్తాయి, బాధను బట్టి కన్నీళ్ళు వస్తాయి. ఆకలి ఉన్నవాడికి కన్నీళ్ళు తక్కువ, ఆకలి ఉన్నవాడికి బాధ ఎక్కువ. ఆకలి లేనివాడికి కన్నీరు ఏముంటుంది? 10 లక్షలు ఉంటే నీకు కన్నీరు వస్తాయా? ఏడవగలుగుతావా? ఎప్పుడు ఏడుస్తావు? బాగా అప్పులు పాలైపోయి, బాగా అప్పులో కూరుకుపోయి, తినటానికి తిండి లేక, ఉండటానికి నీడు లేక ఉంటే అప్పుడు గుండెలు పగిలేలాగా. ఆమె హల్లెలూయా. మిమ్మల్ని ఎంత దేవుడు దీవించినా చిన్న ట్రిక్ చెప్తా, నేర్చుకోండి. ఇది మీ హృదయమైన పలకల మీద రాసుకోండి. పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇది గుర్తొస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సీనియర్ పాస్టర్లైనా, ప్రార్థన పరులైనా, మీరు ఎంత భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని దర్శనాలు చెప్పినా, ఎప్పుడు యేసుక్రీస్తులో చిన్నపిల్లల్లాగా ఉండండి. ఆ రోజే రక్షణ పొందే వాళ్ళలాగా ఉండండి. ఆమేన్. కొత్తగా రక్షణ పొందినప్పుడు ఉపవాసాలుండి మోకాళ్ళ మీద గంటలు భర్త కనపడరు, పిల్లలు కనపడరు, ఊరు కనపడదు, బంధువులు కనపడరు, ఫంక్షన్లు ఏమీ కనపడవు. కానీ కొద్దిగా సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నీ గుర్తొస్తాయి. చిన్న ఫంక్షను, మా ఇంటి పక్కన వాళ్ళది ఉందే, నా భర్త పనికి వెళ్తున్నాడు వస్తున్నాడే, నా బిడ్డలు ఏడుస్తున్నారే కదా కదా. అంటే సీనియారిటీ అయిపోయేలోపు భక్తి ఇలా తగ్గుతుంది, సీనియారిటీ అలా పెరుగుతుంది. సీనియారిటీని బట్టి దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈమె ఏడ్చి 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 తన భారం అంతా దిగిపోయే వరకు యేసు ప్రభు కూడా అలా చూస్తున్నాడు. ఏడవని వీళ్ళందరూ ఇలాగ మిడిమిడి గుడ్లు వేసుకుని ఊరు చూస్తున్నారు. యేసు ప్రభుని ఎప్పుడు అడుగుదాం, ఎప్పుడు కడుగుదాం, ఆమె ఎవరో, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ బ్రతుకేంటో, అదేంటి, ఆ స్థితి ఏంటి, ఈ ప్రవక్త కదా, ఈ దేవుడి కుమారుడు కదా, ఈ పాదాలు పట్టుకోవడం ఏంది, ఇంతమంది పురుషుల మధ్య ఈమె ఎందుకు రావాలి అసలుకి, ఎక్కడ పట్టుకొని ఎక్కడ హేళన చేద్దామని. ఈ అధ్యాయం ఈ చరిత్ర చదివినప్పుడు, ప్రభువా ఈ మాట నాకు పాటకిస్తావా అన్న. రాయి నా కుమారుడు అన్నాడు, రాశా. ఆమేన్. హల్లెలూయా. పాపముతో నింపబడిన పాపాత్మురాలుని పాదములు తాకగానే పాపమంత క్షమించావు. పాపముతో నింపబడిన పాపాత్మురాలుని పాదములు తాకగానే పాపమంత క్షమించావు. పాపము కడిగేది నీవే యేసయ్యా, పవిత్రత పరిచేది నీవే యేసయ్యా, పాపము కడిగేది నీవే యేసయ్యా, పరిశుద్ధపరిచేది నీవే యేసయ్యా. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. నిన్ను తాకదాననాలో నీ ప్రభావమే చేరి, నిన్ను తాకదాననాలో నీ ప్రభావమే చేరి, విడుదలాయలే నాకు విడుదలాయలే, విడుదలాయలే నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదివిన తర్వాత రాయాలనిపించిన పాట అది. ఏడ్చి ఏడ్చి అన్న ఏడ్చింది 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 ఏడ్చింది. యాజకుడైన ఏలి అంటాడు, అమ్మాయి అన్నా, ఓ అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? కొత్త మద్యం తాగొచ్చినట్లు ఏడుస్తున్నావే, మూలిగి 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 ఏడుస్తున్నావేంటి? మద్యం మత్తులో ఉన్నావా?
ఎవరు చచ్చారని. మా అమ్మ కూడా నేను బయటికి వెళ్ళి పోలీసు వాళ్ళు కేసుల నుంచి తప్పించుకోవాలి రావాలంటే నన్ను ఎప్పుడు ఎవరినోడు కొడతా ఎవరినోడు పొడుస్తూ ఉండేవాడిని. పోలీసు వాళ్ళు నా కోసం కాపలా కాస్తా ఉండేవాళ్ళు, ఎప్పుడు వస్తాడు ఈయన అరెస్ట్ చేద్దామని. పగలు రాత్రి మొత్తం తిరిగి 3 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకు? స్నానం చేసి బట్టలు మార్చుకొని ఒక 2 గంటలు కొనుక్కొని మరలా 5:30, 6 గంటలకల్లా గోడ వదుకు మా ఇంటికి వెళ్ళిపోదాం. పోలీసు వాళ్ళు ఏంటంటే 3 గంటల దాకా కాపలా కాసి అప్పుడు నిద్ర ఎక్కువైపోయి వాళ్ళు అప్పుడు పనుకునే వాళ్ళు. నేను అప్పుడు దాకా పనుకొని మేలుకొని అప్పుడు మా ఇంటికి వెళ్ళేవాడిని.